ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీలో చేరిన మాజీ సీఎం తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో ఇస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా రక్తం చిందించి చెమటోడ్చి జేఎంలో పార్టీ కోసం పనిచేశాను. కానీ రాజకీయాల వల్ల పదవికి రాజీనామా చేశాను. పార్టీని విచ్ఛిన్నం చేయకూడదనే ఉద్దేశంతోనే జేఎంఎం నుంచి ఒంటరిగా బయటకు వచ్చాను. నాకు ఒకసారి రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపించింది. కానీ సరైన భాగస్వామి దొరికితే జార్ఖండ్ అభివృద్ధి కోసం కలిసి పని చేయాలనుకున్నా. బీజేపీ రూపంలో నాకు సరైన భాగస్వామ్యం దొరికింది. అందుకే నేను ఈరోజు బీజేపీలో చేరాలనుకుంటున్నాను అని ఆయన అన్నారు. బీజేపీతో కలిసి తాను మునుపటిలాగే జార్ఖండ్ అభివృద్ధికి, గిరిజనుల ఉనికి కాపాడడానికి కృషి చేస్తానని సోరెన్ చెప్పుకొచ్చారు.